గౌతమి సూపర్ బజార్ వ్యవహారంలో అవినీతి జరిగితే ఆధారాలతో నిరూపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బిల్డర్ చిన్న గేడి అన్నపూర్ణరాజు పేర్కొన్నారు. ఇప్పుడు అధికారంలో వారున్నారని, ఆ తరువాత మేముంటామన్న విషయాన్ని గ్రహించి వ్యవహరిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. శుక్రవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి గౌతమి సూపర్ బజార్ వ్యవహారంలో 5 కోట్ల అవినీతి జరిగితే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ మార్గాని భరతరాం రాజమండ్రిని అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. రోడ్లు, పార్కులతో పాటు మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణం చేసి రాజమండ్రిని సుందర నగరంగా తీర్చిదిద్దారన్నారు. మాజీ ఎంపీ మార్గాని అవినీతిపరుడు అయితే నిరూపించాలని సవాల్ చేశారు. దళిత యువకుడు పులిసాగర్ మాట్లాడుతూ, ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో సీఐ తనను అర్ధనగ్నంగా కూర్చోబెట్టడం వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఎమ్మెల్యే స్పందించకపోవడం శోచనీయమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గారా చంటి, నందం స్వామి, మునీశ్వర్, కొమ్మోజు దుర్గారావు, గౌరీశంకర్, బోరా కనకలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నిన్న మన ఎంపీ గారి గురించి గాలి ఎంపీ అన్నారు. మరి మేము ఒకటే అడుగుతున్నాము, మరి మీరు ఎంపీని గాలి ఎంపీ అనొచ్చా మీరు? మరి మేము ఒకటే అడుగుతున్నాం. మరి మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మరి మీ ఎమ్మెల్యే గారు మేము ఏమనాలి? మరి అంటే తూడు ఎమ్మెల్యే అనాలా? నిన్న ఇసుక గురించి ఏదో అవినీతి గురించి మాట్లాడుతున్నారు. మరి అబ్బాజబ్బా బ్యాచ్ వచ్చి, మరి ఈ యొక్క అబ్బాజబ్బా బ్యాచ్కి ఒకటి అడుగుతున్నాం మేము. ఇసుక గురించి అవినీతిగా మాట్లాడినప్పుడు మీరు ఎందుకు గవర్నమెంట్ మీరు ఉంది కాబట్టి మీరు గవర్నమెంట్ ప్రకారంగా ఎందుకు మీరు బయటపెట్టలేదు? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఎందుకు మీరు అఖిల పక్షాలు ఉన్నాయి, అఖిల పక్షాలకు మీరు కంప్లీట్ చేసి దాన్ని నిర్ధారించాలి కదా, తప్పే ఎవరిదనేదో. మరి అనుకుంటా మీరు అవినీతిగా అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. మరి మీరు ఎంత కొంటున్నారు, మీరు ఎంత కమ్ముతున్నారు, అలాగే ఇసుక రేవులో ఎంత తీసుకుంటున్నారు, ప్రజలకు ఎంతకి ఇస్తున్నారు మీరు, అది మీరు ఆలోచించుకోండి ఒకసారి. మరి ఇదే ఇసుక గురించి మేము ఒకటే అడుగుతున్నాము. మరి ఆ రోజు మన ఈనాడు పేపర్ వారు కానీ, అలాగే ఆంధ్రజ్యోతి వారు కానీ మీకు పెద్ద పెద్ద హెడ్లతో రాశారు మీకు. మరి దానికి మీరు ఆ రోజు ఎందుకు ఖండించలేదని మేము అడుగుతున్నాం. మరి ఆ రోజు ఇసుక మాఫీ, మద్యం మాఫీ అని పెట్టి మరి ఆ రోజు రాసిన దానికి మరి ఈనాడు వారు, ఆంధ్రజ్యోతి వారు కూడా మరి రాసినప్పుడు మీరు ఎందుకు ఖండించలేకపోయారు? అది మీరు ఖండించాలి కదా. అది అంటే ఆ 100% కూడా తప్పు మీద ఉంది కాబట్టి మీరు ఖండించలేకపోయారు. అది అయితే ఆ రోజు జరిగిన దానికి నేను అందరికీ చెప్పుకోవడం జరిగింది. చెప్పడం వల్ల అది బయటకు వెళ్ళడం కూడా జరిగింది. సోషల్ మీడియా ద్వారా, పేపర్ ద్వారా బయటకు వెళ్ళడం జరిగింది. ఎంతోమంది ఆ విషయం పైన స్పందించి మా ఎంపీ గారు అవని, రాజమండ్రి మాజీ ఎంపీ గారు అవని, మా దళిత సంఘాలని స్పందించి నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. నేను ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మన రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నా విషయంలో చేసిన అన్యాయానికి కనీసం వాళ్ళ తరపున మనుషులు కానీ, వాళ్ళ తరపులు కానీ పంపించి కనీసం ఇలా జరిగింది, ఎందుకు జరిగింది అన్న విషయం పోలీస్ స్టేషన్లో విచారణ కానీ, లేదంటే నా ఇంటి దగ్గరికి వచ్చి చెప్పడం కానీ, నాకు పరామర్శించడం కానీ జరగలేదు. మీ వల్ల తప్పు జరగకుండా ఉంటే నన్ను ఎందుకు అడగలేదు, నన్ను ఎందుకు వచ్చి అడుగుతలేదు, నా విషయంలో ఎందుకు మీరు పరామర్శించలేదు? ఈ విషయం చేసి దళితులతో మీరు మళ్ళీ ప్రత్యేకంగా నాకు ప్రెస్ మీట్ ఒకటి ఇచ్చారు. నా మీద బుర్ర జల్లే కార్యక్రమం, నేను చదువుకుని కూడా ఇలాగా సైకోన టైప్లో ఉన్నానని చెప్పేసి మీరు నా మీద బుర్ర జల్లే కార్యక్రమం చేశారు. ఆ బుర్ర జల్లే కార్యక్రమం చేసి బదులు అదేదో నా మీద ఏంటి అసలు ఎందుకు జరిగింది, ఆ పోలీసులు ఏం జరిగినది మీరు విచారణ జరగాలి కదా.